వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ప్రజలకు జరిగిన మేలును వివరించడమే బస్సు యాత్ర ఉద్దేశమన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. సామాజిక సాధికార బస్సు యాత్రతో ప్రజలకు మరింత చేరువవుతామన్నారు. సామాజిక న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్ మాత్రమేనని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చామన్నారు. జరిగిన అభివృద్ధిని 175 నియోజకవర్గాల ప్రజలకు వివరిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఆ లేఖలో ఓటమి భయంతో జైలు గోడల మధ్య బంధించి ప్రజలకి నన్ను దూరం చేశామనుకుంటున్నారు. నేను ప్రస్తుతం ప్రజల మధ్యలో లేకపోవచ్చు. అభివృద్ధి రూపంలో ప్రతి చోట కనిపిస్తాను. సంక్షేమం పేరు వినిపించిన ప్రతిసారి నా పేరే తలుస్తారు. ప్రజల నుంచి ఒక్కరోజు కాదు, ఒక్క క్షణం కూడా నన్ను దూరం చేయలేరు. నేను జైలులో లేను, ప్రజల హృదయాల్లో ఉన్నాను అంటూ తనకు ప్రజలతో ముడిపడిన అనుబంధాన్ని లేఖలో నారా చంద్రబాబు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14న ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన పూల పండుగ ఉత్సవాలు ఈ రోజు సద్దుల బతుకమ్మతో ముగిశాయి. అటుకుల, ముద్దపప్పు, నానబియ్యం, అట్ల, అలిగిన వేపకాయ, వెన్నముద్దల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లో భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర వ్యాప్తంగా 8 రోజులుగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ దసరా నవరాత్రుల సందర్భంగా రాజ్ భవన్లో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ భవన్లో సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన ఆయుధాలకు, వాహనాలకు గవర్నర్ పూజ చేశారు. రాజ్ భవన్లోని అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమానికి గవర్నర్తో పాటు ఆమె భర్త సౌందరరాజన్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రాజ్ భవన్ అధికారులు, సిబ్బందికి దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు తమిళిసై. యాదాద్రి భువనగిరి జిల్లా రాజుపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన పెద్దిరాజు పెద్దమ్మ ముద్దిరాజు సంఘం సభ్యులు, దళిత కుటుంబాలు మొత్తం 150 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్లా ఐలయ్య సమక్షంలో వీరు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా విజయం సాధించాక రఘునాథపురం గ్రామాన్ని మండలం కేంద్రంగా చేయించే బాధ్యత తీసుకుంటానని అన్నారు. అనేక తర్జన భర్జనాల తర్వాత ఎట్టకేలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. 52 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించారు. గజ్వెల్, హుజూరాబాద్ నుంచి ఈటెల రాజేందర్ బరిలో దిగుతున్నారు. జాబితాలో 8 మంది ఎస్సీ, 6 ఎస్టీలకు స్థానం కల్పించారు. 12 మంది మహిళలకు తొలి జాబితాలో చోటు దక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లో ఆదివారం స్నానానికి వెళ్లి 5 గల్లంతయ్యారు. గల్లంతైన వారు తణుకు బొమ్మల వీధికి చెందిన గోరస సావిత్రి, అనుపోజు రఘువర్మ, అనుపోజు వసంత కుమార్ ముగ్గురు మృతి చెందగా మరో 2 యువతులు నరసాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ 2 యువతుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఓ మహిళ కానిస్టేబుల్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. తన గదిలోని ఫ్యాన్ కు రేసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయింది. అలీగఢ్కు చెందిన ఓ కానిస్టేబుల్తో మీను ప్రేమలో ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. అతడు మీనును మోసం చేసి వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడని, బాధితురాలు తీవ్ర మనస్తాపానికి గురైన మీను తనను తాను గాయపరుచుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై బీజేపీ సస్పెన్షన్ ఎత్తివేసింది. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో గతేడాది ఆగస్టు 23న ఆయన్ను బీజేపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆ పార్టీ ఆయన్ను ఆదేశించింది. దీంతో రాజాసింగ్ తన వివరణ ఇచ్చారు. ఆయన వివరణను పరిగణలోకి తీసుకున్న బీజేపీ తాజాగా సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. భాజపా సస్పెన్షన్ ఎత్తివేయడంతో రాజాసింగ్కు ఊరట లభించినట్లయింది. కాంగ్రెస్ టికెట్ల ఖరారు వ్యవహారం తుది దశకు చేరింది. దసరా పండుగ తర్వాత అభ్యర్థుల మళ్లీ జాబితా వెలువడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తం 119లో 4-5 నియోజకవర్గాలపైనే చిక్కుముడి పడినట్లు సమాచారం. ఈ స్థానాల్లో సీనియర్ నేతలు టికెట్ల కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. ఇతర నేతలు కూడా టికెట్లు ఆశిస్తున్నందున రాష్ట్ర స్క్రీనింగ్ కేంద్ర ఎన్నికల కమిటీలు ఎటు తేల్చలేకపోయినట్లు సమాచారం. రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి ఈ స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. 70 ఏళ్ల అగ్రవర్ణాల పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించి బహుజన రాజ్యాన్ని స్థాపిద్దామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మెట్పల్లిలో నిర్వహించిన బహుజన రాజ్యాధికార గర్జన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ పాలనపై ఫైర్ అయ్యారు. ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని తెరిపించి రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు.
రాబోయే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్లను ఓడించి తమ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన ఒక్కసారిగా కొంతమేరకు కుంగింది. పెద్ద శబ్దం రావడంతో ఒక్కసారిగా అధికారులు అలర్ట్ అయ్యారు. భారీ శబ్దంతో బి బ్లాక్లోని 18, 19, 20, 21 పిల్లల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజీ పై నుంచి రాకపోకలు నిలిపివేశారు. వంతెన రెండు వైపులా మట్టి కుప్పలు పోస్తూ ఎవరూ అటు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. నకిలీ పాస్పోర్టులతో దేశంలోకి అక్రమంగా ఉగ్రవాదులు ప్రవేశించినట్లు కేంద్ర నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. సుమారు 70 మంది ఉగ్రవాదులు నేపాల్ సరిహద్దుల నుంచి భారత్లోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. వీరంతా ఐఎస్ఐ, జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్కు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ సరిహద్దును అప్రమత్తం చేసింది కేంద్రం. భారత్లోకి ప్రవేశించిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు కేంద్ర భద్రతా వర్గాలు తెలిపాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఏపీలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. మధ్య బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని వెల్లడించారు. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుందని పేర్కొన్నారు. అనంతరం వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనించనుంది. ఈ వాయుగుండం తుపానుగా బలపడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.